మేషరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి జన్మరాశి యందు సంచారం చేస్తూ ఉన్నటువంటి శుక్రుడు అనుకూలము, లాభస్థాన స్థిత రాహు అనుకూలము, అలాగే జన్మరాశి స్థిత చంద్రుడు అనుకూలము, చతుర్థ స్థాన స్థిత బుధుడు అనుకూలమైనటువంటి గ్రహము, అలాగే తృతీయ స్థాన స్థిత రవి కూడా యోగించేటువంటి స్థితిలో ఈ రాశి వారులకు ఉన్నారు. గత వారంతో పోల్చుకుంటే ఈ వారంలో అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య కొంత అధికంగా ఉన్నటువంటి కారణం చేత ఈ వారంలో ఉండేటువంటి గ్రహగతుల యొక్క ప్రభావం చాలా సానుకూలంగా మేషరాశి వారి పైన ప్రసరిస్తూ ఉంటుంది. ప్రత్యేకించి వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవహార, వ్యవసాయాదుల లాంటి విషయాలలోనూ, అలాగే ఆర్థిక స్థితిగతుల్లోనూ, కుటుంబపరమైనటువంటి విషయాల్లోనూ వీటిలో ఉండేటువంటి అనేక రకాలైనటువంటి కష్ట నష్టాల నుండి ఈ రాశి వారు బయటపడడానికి అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి ఆర్థిక పురోగతి, ఆరోగ్యాభివృద్ధిని సూచించేటువంటి విధంగా ఈ గ్రహస్థితి ఈ వారం ఉండబోతూ ఉన్నది. జన్మరాశి స్థిత శుక్రుడు, లాభస్థాన స్థిత రాహుగ్రహము కూడా ఆర్థిక లాభాన్ని, ఆదాయ మార్గాలు పెరిగేటువంటి పరిస్థితుల్ని, అనగా చేసేటువంటి వృత్తి ఉద్యోగాల్లో మనకు ₹1 వస్తుంది అనుకుంటే వచ్చేటువంటి చోట ₹5 లాభం రావడము, లేదా ఏదైనా ప్రమోషన్ల రూపేణాను, లేదా ఏదైనా టీఏడిఏల్లోనూ, లేదా ఏదైనా మనకు వచ్చేటువంటి ఎలవెన్సెస్, బోనస్లు ఇటువంటి రూపంలోనూ కూడా ధనాన్ని మనం ఎక్కువగా ఆర్జించేటువంటి పరిస్థితులు మేషరాశి వారిలో ప్రస్ఫుటంగా ఉన్నాయి. అలాగే చతుర్థమందు బుధుడు గృహ సంబంధమైనటువంటి విషయాలు, ఇల్లు కొనుక్కోవాలి, వాహనం కొనుక్కోవాలి, లేదా ఏదైనా మన గృహోపకరణాలు లాంటివి, ఎలక్ట్రానిక్ వస్తువులు లాంటివి కొనుగోలు చేయాలి, లేదా బ్యాంకులో మనకు రుణం కావాలి, లేదా బ్యాంకుతో ఈ పని అవ్వాలి, ఇటువంటివి ఏవైతే ఉన్నాయో అవన్నిట్లోనూ కూడా మంచి సావకాశమైనటువంటి స్థితిని సూచిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఈ రాస్యాధిపతి కుజునకి బద్ధశత్రువు అయినటువంటి బుధుడు, అలాగే ప్రత్యేకించి మిత్రుడైనటువంటి రవి, 2 గ్రహాలు యోగిస్తూ ఉండడం వల్ల న్యాయపరమైనటువంటి విషయాల్లో కూడా ఈ రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. అంటే కోర్టు కేసులు, లావాదేవీలు మొదలైనటువంటి వాటి విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. విదేశీయానానికి సంబంధించిన విషయాలు, విదేశీ స్థిరత్వము, ఉద్యోగం లాంటి విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. విద్యార్థులకి ఈ వారం గ్రహస్థితి యోగిస్తుంది. ప్రత్యేకించి మేషరాశి వారు ఏదైనా ఒక పని ప్రారంభం చేసి అది మధ్యలో ఆగిపోయి అసలు ఎలా ముందుకు సాగుతుంది అనేటువంటి ఆందోళనతో ఉండేటువంటి వారికి మాత్రం కొంత అవకాశాలు వస్తాయి. ఆ పనులన్నీ కూడా సావకాశంగా పూర్తి అవ్వడానికి అవకాశం ఉంటుంది. మొత్తం మీద ఈ గ్రహస్థితి గత వారంతో పోల్చుకుంటే చాలా అనుకూలంగా కనబడుతూ ఉన్నది కాబట్టి ఏదైనా ముఖ్యమైనటువంటి వ్యక్తులను కలవడానికి, పనులు ప్రారంభించడానికి కూడా ఈ వారం అనుకూలంగా ఉంటుంది.